ఎందుకు ఇలా ఉన్నాను అనుకుంటున్నారా? ఇప్పుడే మన గేమ్ చేంజర్ సినిమా చూసి వచ్చాను. సినిమా గురించి చెప్పాలంటే మన చరణ్ అన్న 100% బెటర్ భయ్య, పేరు పెట్టడానికి లేదు. అండ్ ఎస్జే సూర్య దట్ మ్యాన్, ఆయన కూడా బాగా చేశారు. అంజలి గారు ఒకళ్ళు బాగా చేశారు. తప్పితే అసలు ఓకే, ఇంకెప్పుడు ఆపేస్తారు ఇంకా అన్నట్టే అనిపించింది. సారీ భయ్య, యాక్చువల్గా నేను మెగా ఫ్యాన్నే. నేను వన్ షోకి వెళ్ళింది కూడా అందుకే. కానీ ఒక్కసారిగా ఏంట్రా బాబు అనిపించింది అంతే. శంకర్ సార్ కంబ్యాక్ గురించి ఏదో గట్టిగా వెయిట్ చేశాను భయ్య. ఎందుకంటే చరణ్ అన్న ఒక 3 ఏళ్ళు ఇచ్చారు సినిమాకి, అది కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత. ట్రిపుల్ ఆర్, రంగస్థలం, అటువంటి యాక్షన్ చేసిన చరణ్ అన్న ఒక్కసారిగా శంకర్ సార్ అంటే నేను అనుకున్నాను అసలు పాన్ ఇండియా లెవెల్లో గట్టిగా ఈసారి ఉంటుంది అనుకున్నాను. కానీ శంకర్ సార్ ఫెయిల్డ్ అయ్యాను. అండ్ ఓకే భయ్య, ఏంటంటే తమన్ మ్యూజియం బాగుంది. కానీ సినిమాలో హైలైట్ పార్ట్ అంటే మన చరణ్ యాక్షన్. ఇంకొకటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ భయ్య, చించేశారు చరణ్ యాక్షన్ తోటి. అంతే తప్పించి అంజలి గారు చరణ్ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్లో మాత్రం చించేశారు. ఓకే, ఇంకేంటంటే చరణ్ కోసం చూడడం తప్పించి శంకర్ సార్ అయితే మళ్ళీ ఫెయిల్ చేశారు. సంక్రాంతికి ఫస్ట్ సినిమా డిసప్పాయింట్ చేసింది భయ్య. యాక్చువల్గా నేను మూవీ లవర్ని, మామూలుగా కాదు బీభత్సంగా. ఒకసారిగా చూసిన తర్వాత ఎలా అనిపించిందంటే చూద్దాం, ఇంకా డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా వస్తున్నాయి కదా, అవి చూసి అప్పుడన్నా ఎంటర్టైన్ అవుదాం. ఇంతే భయ్య, మీరు కూడా సినిమా చూడాలనుకుంటే చూడండి, ఎవరి రివ్యూలతో పని ఉంది. కానీ యాక్చువల్గా నా రివ్యూ అయితే ఇది అంతే. మీ ఇంట్లో వాడు, మీ పెద్దోడు, సైనింగ్ ఆఫ్, బాయ్.